లాజిస్టిక్స్ ప్రొవైడ్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. అలాంటి కీలకమైన మంత్రి శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు గారు, అదే మరి గౌరవనీయులు ఇండస్ట్రీస్ అండ్ కామర్స్ మినిస్టర్ భరత్ గారు, ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షులు గౌరవనీయులు రవికుమార్ గారు, ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి యూరోప్కు సంబంధించి పెద్ద ఎత్తున వచ్చారు. మీరు ఎన్నిసార్లు వచ్చినా మళ్లీ మళ్లీ వస్తూనే ఉంటారు. మిమ్మల్ని ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది నాకు. అది అనుబంధం. అలాంటి మిమ్మల్ని ఓసారి చరిత్ర, నేను జురిక్కి 95 నుంచి వస్తున్నా. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకు రావాలని ఆలోచించింది మొట్టమొదటి పాలిటీషియన్ నేనే అనుకుంటాను, ఒక చీఫ్ మినిస్టర్గా. అప్పటి నుంచి వస్తే అప్పుడు ఎవరు ఇక్కడ తెలుగు వాళ్లే లేరు, ఇండియన్స్ కూడా తక్కువ ఉన్నారు, అసలు తెలుగు వాళ్ళు లేని పరిస్థితి. అలాంటిది ఈరోజు మిమ్మల్ని చూస్తా ఉంటే విజయవాడలో ఉన్నామా, విశాఖలో ఉన్నామా, తిరుపతిలో ఉన్నామా, ఎక్కడున్నాం అర్థం కాకుండా ఉంది. ఎక్కడ పోయినా మీ అభిమానం చూస్తే నా జీవితంలో ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేం. అలాంటి మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందనలు. 20 దేశాల నుంచి వచ్చారు. యూకే, యునైటెడ్ కింగ్డమ్ నుంచి వచ్చారు. జర్మనీ సోదరులైతే ఉదయం నుంచి చూస్తున్న అభ్యర్థి వదిలిపెట్టలేదు వాళ్ళు. గుడ్. ఒకప్పుడు నేను ఐర్లాండ్కి వచ్చాను కానీ ఒక్కరు కనపడలా ఆ రోజు. ఈ రోజు ఐర్లాండ్ లో చూస్తే ఏ పాష్ లొకాలిటీకి పోయి గట్టిగా తెలుగులో మాట్లాడితే 1000 మంది జాయిన్ అయిపోయే పరిస్థితికి వచ్చారు, 100 మంది. ఇదే మాదిరిగా స్వీడన్, చేలిపైకెత్తండి, స్వీడన్ వాళ్ళు చేలిపైకెత్తండి. అదే మరి నెదర్లాండ్స్, ఇటలీ, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్, డెన్మార్క్, నార్వే, ఫిన్లాండ్, బెల్జియం, ఆఫ్రికా, పోలాండ్, స్పెయిన్, మాల్టా, లాట్వియా, సైప్రస్, పోర్చుగల్, లగ్జంబర్గ్, అన్ని దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే చాలా సంతోషం. ఇప్పుడే అడిగాను, ఎన్ఆర్టీకి ఎంతమంది మెంబర్షిప్ ఉందంటే 2 లక్షల మంది మెంబర్షిప్ కలిగిన వ్యవస్థ ఎన్ఆర్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. 148 దేశాల్లో ఎన్ఆర్టీ వ్యవస్థ ఉంది. ఇప్పుడు 195 దేశాలు, 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారు. కానీ ఎన్ఆర్టీ ఉండేది మాత్రం 148 దేశాల్లో ఉంది. తొందరలోనే మిగిలిన 47 దేశాల్లో కూడా ఎన్ఆర్టీ వ్యవస్థ ఏర్పాటు చేయాలి. ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో ఉండే ఏకైక వ్యవస్థ ఎన్ఆర్టీగా ఉండాలని చెప్పి మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు మిమ్మల్ని అందరినీ చూస్తే 40 లక్షల మంది ఎన్ఆర్ఐస్ అన్ని తెలుగు వాళ్ళంతా వివిధ దేశాల్లో ఉన్నారు. అంటే ఒక 10%, ఇది ఒక 20% పెరగాలి. భారతదేశంలో మొత్తం 4 కోట్ల మంది విదేశాల్లో ఉన్నారు, ఎన్ఆర్ఐస్ ఉన్నారు. ఇవన్నీ కూడా ఓసారి 118 తెలుగు అసోసియేషన్లు ఎన్ఆర్టీతో అసోసియేట్ అయ్యారు. 400 తెలుగు అసోసియేషన్స్ ఇంకా ఉన్నాయి.
అంటే అందరూ అసోసియేషన్స్ పెట్టుకుని వివిధ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడే సంక్రాంతి బ్రహ్మాండంగా ప్రైజులు కూడా ఇప్పించారు. అచ్చ తెలుగువాడు పిల్లలను చూస్తే పంచె కట్టుకొని ముచ్చటేస్తున్నాడు. అంత బాగా అంటే మన సాంప్రదాయాలను కాపాడుకోవడానికి కోడి పందాలు తప్ప అన్ని చేశారు ఇక్కడ. అవి కూడా అలో చేయరు కాబట్టి చేయలేదు, కానీ లేకపోతే అది కూడా మీరు చేసేవాళ్ళు. అదే మా జల్లెకట్టు కోడి పందాలు రెండు లేవు ఇక్కడ. అందుకని ఇవన్నీ చూసినప్పుడు చాలా సంతోషం. 25-30 సంవత్సరాల కంటే ముందు 95లో నేను ఒక ఆలోచన, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని ఒక ఆలోచన చేశాను. నాలో ఒక చిన్న పొరపాటు ఉంటుంది, ఎప్పుడు కూడా ముందు ఆలోచిస్తా ఉంటా దూరదృష్టితో. ఆ రోజు నేను విజన్ 2020 తయారు చేశా సమైక్య ఆంధ్రప్రదేశ్కి. అందరూ నన్ను ఎగతాళి చేశారు. 420 అన్నారు, ఈయనకి ఏమీ రాదన్నారు, ఈయన చేసేదంతా వేస్ట్ అన్నారు. ఐటీ అంటే ఐటీని గురించి కూడా ఐటీ తిండి పెడుతుందన్నారు. కానీ ఈరోజు మిమ్మల్ని చూస్తే నా ఒక్క పబ్లిక్ పాలసీ, ఐటీని ప్రమోట్ చేయాలనుకున్న నిర్ణయం ఈరోజు ప్రపంచంలో 195 దేశాల్లో తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు తీసుకున్న ఒక్క నిర్ణయం. ఇలాంటి అనేక నిర్ణయాలు చేశాం. ఎప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక పబ్లిక్ పాలసీ ఒక డెడ్లీ కాంబినేషన్. పబ్లిక్ పాలసీ చేయడమే కాదు, దాన్ని అమలు చేయాలి, ఎగ్జిక్యూషన్ కూడా చేయాలి. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఇండియాకు కొన్ని అడ్వాంటేజెస్. ఒకటి, ఆర్థిక సంస్కరణలు 1991లో ప్రారంభించాం. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అది కూడా ప్రారంభించింది మన తెలుగు బిడ్డ పివి నరసింహరావు గారు. దేశానికి ఒక దశ దిశ నిర్దేశించాం. ఆ తర్వాత మీరు చూస్తే సరే, ఇప్పుడే అందరూ మాట్లాడారు. ఈరోజు ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో శాశ్వతంగా ఉండే ఏకైక నాయకుడు ఎన్టీఆర్. నిన్నే 30వ వర్ధంతి కూడా చేసుకున్నాం. రెండో అడ్వాంటేజ్, అరౌండ్ 95 mid-90s లో టెక్నాలజీ అడ్వాంటేజ్ తీసుకున్నాం. ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ మనం తీసుకున్నాం. మూడోది, ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, డెమోగ్రఫిక్ డివిడెంట్ అడ్వాంటేజ్ ఉండే ఏకైక దేశం భారతదేశం. ఈరోజు జర్మనీని చూస్తున్నా. ఒకప్పుడు జర్మనీకి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, చాలా అడ్వాన్స్డ్ లో ఉండేవాళ్ళు. టెక్నాలజీ అంటే జర్మనీ. ఇంకా కూడా ఎకానమీలో మీరు చూస్తే ఇప్పటికి మనం 4th లార్జెస్ట్ ఎకానమీకి వచ్చాం. మొన్నే ఇప్పుడిప్పుడే జపాన్ క్రాస్ చేశాం. తొందరలో జర్మనీని క్రాస్ చేయబోతున్నాం. 2028కి భారతదేశం 3rd లార్జెస్ట్ ఎకానమీగా ఉంటుంది. 2038కి భారతదేశం 2nd లార్జెస్ట్ ఎకానమీ అవుతుంది. 2047కి మీరు గుర్తుపెట్టుకోండి, నెంబర్ 1 ఎకానమీ కావాలనేది మనందరి ఆలోచన, ధ్యేయం. ఇది చూసినప్పుడు ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు, ఈరోజు ఇంకొక పక్కన ఇండియాకు ఒక స్ట్రాంగ్ లీడర్షిప్ ఉంది, నరేంద్ర మోడీ. ఈరోజు మీరు ఆ నాయకత్వాన్ని మనం చూసినప్పుడు రైట్ టైం, రైట్ లీడర్, రైట్ ప్లేస్, దట్ ఈజ్ నరేంద్ర మోడీ యాజ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఈ అడ్వాంటేజ్ లో ఇప్పుడే మీరు చూశారు, ఒక పక్కన లోకేష్ స్టాన్ఫోర్డ్ గ్రాడ్యుయేట్, నేను తిరుపతి యూనివర్సిటీనే. నరేంద్ర మోడీ గారు మామూలు యూనివర్సిటీనే.
అదే మరి పక్కన ఒక ఆయన కూర్చున్నాడు, రామ్మోహన్ నాయుడు. ఆయన పర్డ్యూ యూనివర్సిటీ. ఇంకో పక్క భరత్ ఉన్నాడు. ఈయన కూడా బాగా చదువుకొని ఇండస్ట్రీ పేరెంట్స్ పెడితే అక్కడి నుంచి వచ్చిన వ్యక్తి. ఈరోజు నేను చేసిన ప్రయోగం మీరు చూస్తే, తెలుగుదేశం పార్టీ శాశ్వతంగా ఉండాలి, 2047కి నెంబర్ 1 కమ్యూనిటీ ఎవరికి అనుమానం అవసరం లేదు. ఇండియన్స్ విల్ బి నెంబర్ 1 గ్లోబలీ బై 2047. ఇండియా విల్ బి నెంబర్ 1 బై 2047. బట్ తెలుగు కమ్యూనిటీ ప్రపంచంలోనే నెంబర్ 1 కమ్యూనిటీగా ఉండాలని నా ఆలోచన. ఎవరికైనా అనుమానం ఉంటే తీసేయండి మీ మైండ్లో నుంచి, ఇది సాధ్యం కాదని. ఈరోజు ఉన్నాడు రామ్మోహన్ నాయుడు, 12 ఏళ్ల నుంచి ఎంపీగా ఉన్నాడు. ఈరోజు యంగెస్ట్ కేబినెట్ మినిస్టర్, కేంద్రంలో యంగెస్ట్ కేబినెట్ మినిస్టర్ ఎవరంటే మన రామ్మోహన్ నాయుడు. అదే మరి బాగా చదువుకున్నాడు. ఛాలెంజెస్ అంటున్నాడు, ఛాలెంజెస్ కాదు, ఛాలెంజెస్ ఆపర్చునిటీస్ రెండు ఉంటాయి. గ్లామర్తో సమానంగా రాళ్లు కూడా పడతా ఉంటాయి. రాళ్లు పడినప్పుడు తప్పించుకొని తిరిగి ముందుకు పోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఇంకొక పక్కన చూస్తే ఈసారి నేను సెలక్షన్ లో కూడా సెటిల్ అయిన వాళ్ళు కూడా మీరు చూస్తే, ఇంకొక మంత్రి ఉన్నాడు మన దగ్గర, చంద్రశేఖర్, కేంద్రంలో పెంబసాని. ఆయన రిచెస్ట్ పార్లమెంట్ మెంబర్ ఇన్ ది పార్లమెంట్. ఆయన కూడా మీ మారిగా ఒక ఎన్ఆర్ఐ. నేను ఇచ్చిన పాలసీ అందిపుచ్చుకొని అమెరికాకు పోయి, అమెరికాలో గుంటూరు మిర్చది, అమెరికాకి వెళ్లి అమెరికాలో ఒక ఐటీ కంపెనీ పెట్టి హెల్త్ లో ఈరోజు వన్ ఆఫ్ ది రిచెస్ట్ పార్లమెంట్ మెంబర్ అయ్యారు. ఈరోజు మీ అందరు నేను చూస్తున్నాను, నేను ఎక్కడికక్కడ మీ అందరితో మాట్లాడుతున్నా. ఈరోజు మీరు చూస్తే 25 ఏళ్లకు మునుపు మనం చేసిన ఆలోచన, ఈరోజు ప్రపంచంలో ఏ దేశానికి పోయినా ఆ దేశంలో హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరంటే దానికి చిరునామా ఇండియన్స్. అందులో 30% తెలుగు వాళ్ళు ఉండడం నేను గర్వపడుతున్నా. హైయెస్ట్ పర్ క్యాపిటా ఇన్కమ్కి వచ్చాం. ఈరోజు రావాల్సింది మీరు వెల్తియెస్ట్ కమ్యూనిటీగా తయారు కావాలి, మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీగా తయారు కావాలని నేను ఆకాంక్షిస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అందరినీ నేను మళ్ళీ ఒక అజెండా మీకు ఇవ్వబోతున్నా. ఏదో మంత్రులకే అజెండా కాదు, మీకు కూడా ఒక అజెండా ఉంటుంది. మీరు కూడా అజెండా పెట్టుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటిసారిగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఎన్నిసార్లు అభినందించినా తక్కువే అవుతుంది. మొన్న ఎన్నికల్లో ఎక్స్ట్రాడినరీ వర్క్ చేశారు. ఆ రోజు మేము రాష్ట్రం కోసం ఆలోచించాం. నేను ఆలోచించిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చాడు. ఏమాత్రం కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు డివైడ్ కాకూడదు, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం జరగాలంటే ఇది ఒకటే మార్గం అని ముందుకొచ్చాడు. అదే సమయంలో మేము ముందు చూపుతూ ఆలోచించాం. బీజేపీ కూడా ముందుకొచ్చారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో బీజేపీ ముందుకొచ్చి ఎన్డీఏ కూటమి ఏర్పాటు చేశాం. ఆ రోజు మేమందరం ఒకే మాట చెప్పాం, రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, పూర్వ వైభవం రావాలి, మళ్ళా తెలుగు జాతి ముందుకు పోవాలి. దీనికి సహకరించమంటే మీరు ఎక్కడెక్కడో దేశాల నుంచి ఎవరిని అడగకుండా మీ సొంత డబ్బులు 4-5 లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి అక్కడి నుంచి ఇంక మినిమం ఓన్లీ రావడానికి పోవడానికి కొంతమంది నెలలున్నారు, కొంతమంది 6 నెలలున్నారు, 3 నెలలున్నారు, 2 నెలలున్నారు, 2 ఏళ్లు ఉన్నారు, కేసులు పెట్టించుకున్నారు మాతో సమానంగా. అల్టిమేట్ గా మీ అందరి త్యాగాల ఫలితం 94% స్ట్రైక్ రేట్తో గెలిచింది మొట్టమొదటిసారి చరిత్రలో.
ఇప్పుడే లోకేష్ గారు అన్నారు, ఆ రోజు అందరూ అడిగారు నన్ను, మీకు అనుభవం ఉంది, మాకు కూడా నమ్మకం ఉంది, కానీ మీరు చేయగలుగుతారా? ఇర్రిపేరబుల్ స్థాయిలో ఉంది, ఇది అసాధ్యమని అందరి అభిప్రాయం. మేము లోపలికి పోతే ఎంత లోతుందో నాకే తెలియదు, 4వసారి ముఖ్యమంత్రి గాని అంత అఘాతంలోకి వెళ్ళిపోయింది. వ్యవస్థలన్నీ భ్రష్టు పట్టాయి. ఇంకొక పక్క చాలా సమస్యలు, నేను ఇక్కడ ఎవరిని క్రిటిసైజ్ చేయను, నేను అక్కడనే క్రిటిసైజ్ చేస్తా. కాబట్టి అక్కడి నుంచి మీరు చూస్తే 18 నెలల్లో ఒక చరిత్ర. ఏపీ బ్రాండ్ నెంబర్ 1 బ్రాండ్ గా తయారు చేశాం. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు చిరునామాగా తయారు చేశాం. అందరూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ మాట్లాడుతున్నారు. ఒక స్టెప్ ముందుకు పోయి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి చిరునామాగా తయారు చేశాం. 25 కొత్త పాలసీలు తీసుకొచ్చాం. నేను గర్వపడుతున్న ఇక్కడ మంత్రులందరూ కూడా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఇన్వెస్ట్మెంట్, అదే మరిగా భరత్ గారు ఇంకా మిగిలిన మినిస్టర్స్ అందరూ కూడా పోటీపడ్డారు. పోటీపడి ఈరోజు మీరు చూస్తే దేశంలో వచ్చిన పెట్టుబడులు ఒకే రాష్ట్రానికి 25.3% రావడం ఇది ఒక చరిత్ర, ఎప్పుడు లేదు. ఇంకొక పక్కన మీరు చూస్తే పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్లు, గూగుల్ $15 బిలియన్ ఇన్వెస్ట్మెంట్, డేటా సెంటర్, ఏఐ బిగ్గెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్టర్ రిఫార్మ్స్. దేశానికి వచ్చినటువంటి అతిపెద్ద పెట్టుబడి ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాత. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే ఒక పాలసీ 99 పైసలకు ఒక ఎకరా భూమి ఇస్తానంటే నేను కూడా ముందు వెనక ఆలోచించా. ఐటీ మినిస్టర్ గారు లేదు, ఇవ్వాలి, విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్ గా తయారు చేయాలని చెప్పి ముందుకు వచ్చారు. అది కూడా ఇంపార్టెంట్ కంపెనీస్, టీసీఎస్, కాగ్నిజెంట్, ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటి కూడా ఇద్దామంటే ఇచ్చాం.